అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గాని భరతరాం చేసిన అవినీతి అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, అందువల్లే నాడు గాల్లో నెగ్గిన అతడిని ప్రజలు గాల్లోనే ఉంచేశారని తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బుడిగ రాధా, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్ బుడిగ రవి, రాజమండ్రి పార్లమెంటు కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ అన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడిగ రాధా మాట్లాడుతూ, నగర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మంచి ఆలోచనలతో ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ భారత్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ఆదిరెడ్డి వాసును ఈవీఎం ఎమ్మెల్యే అంటూ గాలి ఎంపీ హీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసుకు 72,000 మెజారిటీ వచ్చిందని విషయం గుర్తుంచుకోవాలని భరతరాంకు సూచించారు. బీసీల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. గోదావరి ఒడ్డున పెట్టినటువంటి రేలంగి గారి విగ్రహం గురించి మీరు ఆపించినటువంటి పరిస్థితి, అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు అధికారంలో ఉంటుండగా ఆ దిమ్మ నది కూడా పగలగొట్టించేసినటువంటి విషయాన్ని, దాన్ని ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అవ్వగానే మరి బీసీ నాయకులందరినీ కూడా, కమ్యూనిటీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి వెంటనే ఆ విగ్రహావిష్కరణకి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మరి బీసీలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇటీవలే ఈ 4 రోజుల క్రితమే దొమ్మేటి వెంకటరెడ్డి గారు వారి యొక్క విగ్రహావిష్కరణ కూడా ఆయన ముందుండి నడిపించినటువంటి పరిస్థితి కమ్యూనిటీ కానీ బీసీలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే నిన్న జరిగినటువంటి మీటింగు ఒక రాజమండ్రి చరిత్రలోనే ఒక మంచి వరవడిని, మంచి అధ్యాయాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని చెప్పేసి ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి అన్ని కులాలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి నన్ను పిలవడం జరిగింది. కొన్ని తీర్మానాలు కూడా వారందరూ చేయడం జరిగింది. ఆ తీర్మానాలను ఆమోదించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. నిన్న ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మీ పార్టీ వాళ్ళు కూడా, వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఎమ్మెల్యే గారిని అభినందించారు. అది మీరు గమనించాలి. ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చూడకుండా మీరు ఏదో మాట్లాడాలి, ఆదిరెడ్డి కుటుంబం మీద బురద చల్లాలనేటటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మొహం మీద పడుతుంది. అది మీరు గమనించాలి. భారీ ఎత్తున అవినీతి జరిగిందని, అలాగే గిఫ్ట్లు కొనేటటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాలకవర్గాన్ని పక్కన పెట్టి మీరే అప్పుడు వాటిలన్నింటిలో కూడా మంతనాలు సాగించి అందులో కూడా అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణ. మా మీద మా పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి ఆదిరెడ్డి వాసు గారి మీద నిరాధార ఆరోపణలు చేశారు. వాటి కోసమే మేము మరలా ఈరోజు కూర్చోవడం జరిగింది. మొన్న రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం మేము ఇక్కడే ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. పెట్టినప్పుడు మేము అన్నాం, ఏమండి ఎందుకండి మమ్మల్ని మీరు మాట్లాడితే మాతో కౌంటర్ ఇప్పించుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పాం. అయినా మళ్ళీ నేను మమ్మల్ని గెలికారు. దానికోసం మళ్ళీ మేము వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికే వచ్చాం. భరత్ గారు అంటారు ఈవీఎం ఎమ్మెల్యే అంటారు. దానికి మనం మేము ఇచ్చాం వివరణ. అందరూ ఆ ఈవీఎంల మీద వచ్చిన వాళ్ళే మీరే కానీ, మీ నాయకుడు జగన్ కానీ అని. మరలా అదే అంటారేంటి? అసలు భరత్ గారిని ఏమంటున్నారో తెలుసా మీకు? గాలి ఎంపీ అంటున్నారు. ఆయన గాల్లోనే వచ్చాడు, గాల్లోనే పోయాడని ఫస్ట్ మీరే తెలుసుకోండి. గాలి ఎంపీ గారిని ఎందుకంటున్నారు అంటే, మీరు పదే ఈవీఎం ఎమ్మెల్యే అంటే మేమనుకుంటున్నాం, ఓహో మొన్న ఎలక్షన్లో కౌంటింగ్ చేసినప్పుడు 73,000 ఓట్లు వచ్చినప్పుడు మేము ఏం చేశామంటే, ఒక 2 ఈవీఎంలు ఏమేని అంటే మొరాయిస్తే ఏమండి వాళ్ళు అక్కడ అన్నారు అందరూ కూడా,
పరిశీలకులు అందరూ ఉంటారు కదా, ఎలక్షన్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా, ఏమంటే మీకు 73,000 ఓట్ల మెజార్టీ వచ్చేసింది, ఒక 2 ఈవీఎంలు మొరాయించినాయి, అదన్నీ తీయాలంటే కొంచెం టైం పడుతుంది, చేయమంటారా అని అడిగితే మేము అందరం అక్కడ కూర్చొని ఏం డిసైడ్ అయ్యామంటే, ఏమండి మాకు 73,000 ఓట్ల మెజార్టీ వచ్చేసినప్పుడు ఇంకా ఎందుకండి వద్దులేండి అన్నాం. మరి మీరు మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే, మేము దీనికి సంబంధించిన దానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాం, ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం. మాకు సంబంధించిన 2 ఈవీఎంలు కూడా మొన్న మొరాయించి ఓపెన్ చేయండి, అవి కూడా ఎంత చేస్తే మాకు కనీసం అప్పుడు ఎంత అవుతుందంటే 75,000 పైచిలకు మెజారిటీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అని అంటారు. శాండ్ సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే గారి కంట 24 లక్షలు ప్రతిరోజు వచ్చేస్తుందంట. దానికోసం అంట ఈయన ఒక 3 మిషన్లు కొన్నారంట. ఈ 3 మిషన్లు ఈ లక్షలు లెక్క పెడతా ఉంటే మిషన్లు కాలిపోయి అంట. ఏమండి అసలు మాకు తెలియకడుగుతున్నాం అంటే, మీరేమన్నా లెక్క పెట్టి చోట అందులో దూరి అన్నీ వెనకాల నుంచి చూస్తున్నారా? మిషన్లు ఎలా లెక్క పెడుతున్నాయి, ఏం చేస్తున్నాయి, ఎన్ని ఇదని మీరు అక్కడికి వెళ్ళారా, దాంట్లో దూరారా? మాకు అర్థం అవట్లేదు. ఇది వరకు ఈయన గాలి ఎంపీ గారు అంటుండేవారు, ఏమనంటే మీకు లోకేష్ గారు భరత్ గారు మీకు సీట్ ఇవ్వరండి అనేవారు. అనేటప్పుడు వెంటనే ఆదిరెడ్డి వాసు గారు ఏం కౌంటర్ ఇచ్చారంటే, మీరేమన్నా వాళ్ళ మంచం కింద దూరి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఏమన్నా విన్నారా అని చెప్పి కౌంటర్ వేసేవారు వాసు గారు. అలా మేము అడుగుతున్నాం, మీరు 24 లక్షల రూపాయలు ప్రతిరోజు ఆదాయం వచ్చేస్తుంది అంటున్నారు కదా, మీరు ఎలా చూశారు? మీరు ఎందుకు దూరారు అక్కడికి? మీకు అక్కడ పని ఏంటి? అసలు మీకు దూరవలసిన పని ఏంటి? ఎలా దూరం చెప్తున్నారు? మీకు అసలు ఏమన్నా చిప్పు పనిచేస్తుందా? చిప్పు ఏమన్నా దొబ్బిందా? మాకేం అర్థం కావటంలే. ఎంతసేపు ఇదే ఆరోపణలు చేస్తూ ఉంటాం, కరెక్ట్ కాదు. ఆయన మహా పెద్ద మనిషి, మేము ఎప్పుడు కూడా 2 చేతులు జోడించి ఆయనకి నమస్కారం చెప్తాం, చాలా సంస్కారవంతులు. కానీ మీరున్నారే సంస్కారహీనులు. మీరు ఎంతసేపు ఇదే చెప్తారేంటి? మార్గాన్ నాగేశ్వరరావు గారు కానీ ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ వారిద్దరు కూడా సమకాలికులు. ఎందుకంటే మీరు బిడ్డలాంటి వారు. మీరు ఆదిరెడ్డి అప్పారావు గారి మీద చెప్పు తీశారంటే ఏంటండి అసలు? ఈ సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. తండ్రి మీద చెప్పు తీసినట్టేగా. అటువంటి నీచ రాజకీయాలు మీరు అర్థం చేసుకోండి. నాన్నగారు ఎంత హుందాతనంగా ఉన్నారో మీరు కూడా ఆ హుందాతనం నేర్చుకోండి. ఆదిరెడ్డి కదా 28 షాపులు ఉన్నాయటండి రాజమండ్రిలో. మరి ఈయనకెలా తెలుసో ఏ షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు. దాంట్లో ప్రతి షాప్కి అంట 50,000 రూపాయలు వచ్చేస్తుందంట. అలాగో 14 లక్షలు వచ్చేస్తుందంట. అసలు ఈయనకి ఏమన్నా కావాలంటే బ్రాండీ షాపులు ఇచ్చేయడానికి చాలామంది రెడీగా ఉన్నారండి. ఎలా మొత్తుకుంటున్నారంటే, బాబు నాయన వీటిలో ఎందుకు దూరంరా తండ్రి, అసలు మొత్తం లాస్, మాకంతా లాస్ మీద నడుస్తుంది, ఏంటి ఆ షాపులు తీసుకోవచ్చుగా, మీ ఇసుక మీద, మీ బ్రాండీ షాపుల మీద, మీ మున్సిపల్ ఆఫీసు కాంట్రాక్టర్ల మీద 20% కమిషన్ల మీద మీరు తీసుకున్నారు కాబట్టి మీకు అందులో ఉండిపోయింది. ఏంటి ఆ చిప్పులో ఉండిపోయింది. అది ఆ ఉండిపోయి ఇప్పుడు దాన్ని బయటికి తీసేసి మనమే అనుకున్నట్టుగా మీరు ఎదటోళ్ళని చేస్తున్నారు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. లాస్ట్ టైం నల్లగా ఉంటుందని అది మీరు ఒకసారి చేసుకోండి, ఆత్మవిమర్శనం చేసుకోండి. ఎంతసేపు ఇదే కదా. ఇకపోతే భాస్కర్ నగర్ అంటారు, భాస్కర్ నగర్ దోచేశారంటారు. అందుకోసమే ఈరోజు ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు సాక్షిగా అక్కడ లేవనెత్తారు ఈ విషయం. భాస్కర్ నగర్లో ఎక్కడ ఏం జరిగిందో అక్కడ దాన్ని వెంటనే మీరు చెయ్యాలి సార్ అని చెప్పేసి డైరెక్ట్గా ఎందుకు చెప్పారు? దాని విషయంలో ఎవరున్నా సరే ఉపేక్షించవద్దు, వాటి మీద తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్తా ఉన్నారు. ఇకపోతే ఈయన వచ్చిన తర్వాత మీరు ఉన్నప్పుడు రాజమండ్రి అంతా బ్లేడ్ బ్యాచ్లేగా, మొత్తం గంజా బ్యాచ్లేగా, మీకు తెలియదేముంది. ఇప్పుడు ఆదిరెడ్డి వాసు గారు వచ్చిన తర్వాత 80 మందిని లోపల పడేశారు తీసుకెళ్ళి, ఈ గంజా బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని. ఇంకా ఈ నెలాఖరు లోపల ఇంకా పడేస్తారు. ఈ మధ్యకాలంలో క్రైమ్ రేటింగ్ ఎంత తగ్గిపోయిందో చూసారా? వాసు గారు వచ్చిన తర్వాత ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చారండి ఆయన. సూపర్ సంస్కరణలు తీసుకొచ్చారు. వయసులో అన్నట్టుగా ప్రజావేదికను పెట్టి మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి, మేము పరిష్కారం చేస్తాం మీకు అని చెప్పి అక్కడికక్కడే అర్జీలు తీసుకుని ఆ అర్జీలన్నీ కూడా పరిష్కారం చేయటం. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గాలి ఎంపీ గారి గురించి మాట్లాడుకుంటే ఆయన అంటారు, దళితుల గురించి, బీసీల గురించి, రైతుల గురించి ఆయన మాట్లాడుతున్నారు.
వారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు